1/3:1/4:1/5:1/7. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పెన్ షుడ్ హ్యావ్? సో ఇక్కడ ఏ పర్సన్ డిస్ట్రిబ్యూట్స్, ఒక పర్సను 4 ఫ్రెండ్స్కి పెన్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఏ రేషియోలో? 1/3, 1/4, 1/5, 1/7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ షుడ్ హ్యావ్ అన్నాడు. సో ఒక్కొక్కరి దగ్గర ఎన్ని పెన్స్ ఉంటాయో ఐడెంటిఫై చేయమంటున్నాడు, మినిమం నెంబర్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో దానికి లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఏ, బి, సి అండ్ డి. ఓకేనా? సో ఏకేమో 1/3 ఇచ్చాడు, అలానే బికి 1/4 ఇచ్చాడు, సికి 1/5 ఇచ్చాడు, డికి 1/7 రేషియోస్లో ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ ఈ 4 నెంబర్స్కి ఎల్సిఎం ఏంటో ఐడెంటిఫై చేద్దామా? ఎల్సిఎం అనమాట. సో ఎల్సిఎం ఏముంటుంది మనకి? 3, 4, 5, 7, 3 4s 12 అవుతుంది. 12 5s 60, 67 అంటే 6042 అంటే 420 అవుతుంది. ఓకేనా? 20 అవుతుంది. సో చాలామంది అనుకుంటారు 420 వచ్చేసింది కదా ఆన్సర్. వెయిట్ ఇక్కడ ఆప్షన్ 420. ఓకేనా? ఇక్కడ 420 వచ్చేసింది కదా ఆన్సర్, ఇది పెట్టేసేద్దాము అని అనుకుంటారు అనమాట. సో ఇది బ్లండర్ మిస్టేక్ అవుతుంది. మనం అడిగింది ఎల్సిఎం కాదు. ఓకేనా? మనం ఏ పర్సన్ డిస్ట్రిబ్యూట్స్. సో ఫైనల్గా ఏమన్నాడు? వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పెన్ షుడ్ హ్యావ్ అని అడిగాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? 420 వచ్చేసింది కదా ఇక్కడ. సో అప్పుడేం ప్రతి దాన్ని కూడాను 420 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడేమవుతుంది? 1 × 420/d. నెక్స్ట్ కామ అలానే 1/4 అంటే ఇంటూ 420. నెక్స్ట్ సి అంటే 1 × 420 /5 అండ్ 1 × 420 /7. సో ఈ విధంగా రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? 3 1s 3, ఇంకా 4 ఉంటుంది కాబట్టి 140 అవుతుంది. నెక్స్ట్ 4 1s 4 అవుతుంది. నెక్స్ట్ 0 ఉంటుంది. 4 5s 20 అవుతుంది. 5 8s 40, ఇంకా 20 ఉంటుంది. 4 ఉంటుంది. నెక్స్ట్ 7 1s 760 సో టోటల్గా మనకు ఎంత వచ్చింది? 140 + 105 + 84 + 60 ఈక్వల్. టోటల్ చేస్తే 140 + 105 వచ్చేసరికి మనకి 245 అవుతుంది. సో 245 + 144 అవుతుంది. టోటల్గా 389 పెన్స్ అనమాట. సో ఇది ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.